వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని నారాయణ విద్యాసంస్థల ఏజీఎం రవీంద్ర ఫణికుమార్ అన్నారు. సోమవారం నారాయణ విద్యాసంస్థల ఆధ్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీని నిర్వహించారు. చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద మీడియాతో మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షణ సమాజ హితానికి సూచన అన్నారు. ప్రతి ఒక్కరూ విరిగా మొక్కలు నాటాలని, తద్వారా వర్షాలు బాగా కురిసి భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. పచ్చటి వాతావరణంలో నగరం ఆరోగ్యకరంగా ఉంటుందని, ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ జుల్ఫీ ప్రిన్సిపల్లు ఏకాంబరం, వేదావతి రెడ్డి, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. जनकल राव నమస్కారం అండి. నారాయణ విద్యాసంస్థలు చదివే కాదు, పిల్లల యొక్క నేచర్ గురించి సంరక్షిస్తూ ప్రతి ఒక్కరూ దీని యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయాలనేసి ఈరోజు గాంధీ సెక్టర్లో ఈ మానవహారంని నిర్వహిస్తున్నాం. మా కోఆపరేట్ చేసిన మా మేనేజ్మెంట్ గారికి, మా ప్రెస్ వాళ్ళకి, సో ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి అందరికీ నమస్కారం అండి. సార్, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పొల్యూషన్ ఎక్కువ అవుతున్నాయి. పొల్యూషన్ తగ్గించడానికి ప్రతి ఒక్క స్టూడెంట్ నుండి పేరెంట్ వరకు ఈ అవేర్నెస్ తీసుకెళ్తే రేపు పొల్యూషన్ కొద్ది గొప్ప మనము నేచర్ సేవ్ చేయడం అనేసి ఈ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మహోత్సవం సందర్భంగా ఈరోజు నారాయణ స్కూల్ విద్యార్థులతో మానవహారాన్ని గాంధీ సెక్టర్లో ఏర్పాటు చేయడం జరిగిందండి. దీని ముఖ్య ఉద్దేశం పిల్లలకి మన ప్రకృతి యొక్క ఇంపార్టెన్స్ని తెలియజెప్పడం అండి. చెట్లు లేనిదే రేపటి భవిష్యత్తు లేదు. ఈరోజు మొక్కలే రేపటి చెట్లు, అవే అడవులుగా అభివృద్ధి చెందుతాయి. దీనిపైన పిల్లలకి అవగాహన సదస్సుగా ఈ వారంలో ఈరోజు ముఖ్యంగా ఎంచుకోవడం జరిగింది. ఈ మానవహారానికి పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వానికి కావచ్చు, అలానే మా నారాయణ సంస్థలకి, అలానే పిల్లలకి, ఉపాధ్యాయుల సిబ్బందికి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న ప్రెస్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలండి. పిల్లలలో చెట్ల యొక్క ప్రాముఖ్యతని తెలియజేయడం, ఇవాటి రోజున మనకి కాలుష్యం విపరీతంగా పెరగడానికి కానీ, అలానే డిఫారెస్టైజేషన్ పెరిగిపోవడంలో మన భూమి అన్నది చాలా వరకు పొల్యూషన్ అన్నది ఎదుర్కొంటూ ఉన్నది. అంటే ప్రకృతిలోని ఈ వైపరీత్యాలకి కారణం చెట్లు లేకపోవడమే. ఈ జూలైన ఈ రోజుని పురస్కరించుకొని ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇక్కడ వాళ్ళ ఇంట్లో కావచ్చు, వాళ్ళ పెరట్లో కావచ్చు, వాళ్ళ తోటలో కావచ్చు ఒక చెట్టుని నాటుతున్నారు. ఈ విషయాల్ని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి చాలా సంతోషిస్తున్నామండి. అండ్ ఈరోజు నాటిన మొక్కలే రేపు చెట్లుగాను, మరుసటి సంవత్సరాలకి అడవులుగాను అభివృద్ధి చెందాలని, ప్రకృతిని కాపాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.